హాయ్, ఈ వీడియోలో మనం లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అపెక్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అనేది ఉంది, లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. సింపుల్గా అక్కడ ఏం చేసాము, ఒక మెథడ్లో 3 పారామీటర్స్ పాస్ చేసాము అండ్ ఆ పారామీటర్స్ ఈచ్ టైం చెక్ చేసుకుంటున్నాం. లైక్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్. ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క నంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది, ఇఫ్ యూ అబ్జర్వ్ రైట్. సో ఆఫ్టర్ సమ్ ఎక్స్పీరియన్స్ మనకి అపెక్స్లో డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ మెథడ్స్ తెలిసినప్పుడు దీన్ని ఇంకా షార్ట్గా రాయొచ్చు. ఓకే, లెట్స్ సీ అది ఏ వేలో షార్ట్గా రాయొచ్చు అనేది. మనకి ఇక్కడ మ్యాథ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, మ్యాథ్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ కంటైన్స్ మెథడ్స్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఈ మ్యాథ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇందులో మనకి మ్యాథ్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, మ్యాథ్లో మనం ఇలా డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. డెసిమల్ వాల్యూ, డబుల్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ, ఎనీథింగ్ వీ క్యాన్ పాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని పారామీటర్స్ అన్నా ఇట్ విల్ యాక్సెప్ట్. సారీ, 2 పారామీటర్స్, 2 వాల్యూస్ తీసుకుంటుంది. లెట్స్ సాల్వ్ హియర్. ఇక్కడే సాల్వ్ చేద్దాము, దీన్ని కమెంట్ చేసేస్తున్నాం. ఓకే, సేమ్ మెథడ్, లార్జెస్ట్ అనే ఒక మెథడ్ తీసుకున్నాము. ఆ మెథడ్లో 3 పారామీటర్స్ ఎక్స్, వై, జెడ్. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేయకుండా సింపుల్గా ఒక మ్యాథ్ క్లాస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక ఇంటీజర్, మనకి రిజల్ట్ తీసుకోవడానికి ఒక ఇంటీజర్ని డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా ఈ రిజల్ట్లోకి మ్యాథ్ డాట్ మ్యాథ్స్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ మనకి ఇక్కడ మ్యాథ్స్ అని ఒక మెథడ్ ఉంది. అందులో డబుల్ వాల్యూ పాస్ చేయొచ్చు, ఇంటీజర్ వాల్యూ ఆర్ డెసిమల్ వాల్యూ, ఎనీథింగ్ కెన్ బి. సో మనకి ఈ ఎక్స్ మనం ఇంటీజర్గా డిఫైన్ చేసాం కాబట్టి ఫర్ నౌ ఇట్ ఈస్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ వరకు చూద్దాం జస్ట్. ఓకే, విల్ ప్రింట్ సంథింగ్, సిస్టమ్ డాట్ డీబగ్ result. Okay, largest, sorry, class name తీసుకోవాలి ఫస్ట్. examples dot largest, ఇందులో 3 parameters 5, 3, 2 or else like this. Okay, let's execute this. Result is 5. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏమేమి పారామీటర్స్ పాస్ చేసాము, 5, 3, 6, 3 పాస్ చేసాము. బట్ ఇక్కడ మనం మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈ రెండింటికి మధ్యలోనే చేస్తున్నాం. రైట్, 5, 3 అంటే ఇక్కడ 5 వెళ్తుంది, 3 వెళ్తుంది. ఈ రెండిట్లలో మ్యాక్సిమం వాల్యూ దేనికి ఉంది, ఎక్స్కి ఉంది. సో 5 ఈజ్ అ లార్జెస్ట్ నెంబర్ అని వచ్చింది. అదే మనం ఇప్పుడు ఇంకొక పారామీటర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. రైట్, జెడ్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. సో ముందు మళ్ళీ రాస్తాం, మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఈ వాల్యూ మనకి ఏదైతే ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చిందో ఆ వాల్యూ కామా జెడ్. ఓకే, ఇప్పుడు ఈ కంప్లీట్ దాంట్లో ఏముంటుంది, 5 ఉంటుంది. రైట్, ఎక్స్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూని జెడ్తో కంపేర్ చేస్తాం. ఓకే, సేవ్ అయిపోయింది. 2 టైమ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ మ్యాథ్ డాట్ మ్యాథ్స్ యూజ్ చేసి ఎక్స్ అండ్ వై మధ్యలో మనకి విచ్ ఇస్ బిగ్గెస్ట్ అనేది వి క్యాలిక్యులేటెడ్. అండ్ ఇప్పుడు ఆ వచ్చిన వాల్యూ నుంచి వీఆర్ క్యాలిక్యులేటింగ్ విత్ జెడ్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ది సేమ్ థింగ్. సో రిజల్ట్ 6. ఓకే, సో సింపుల్గా ఇదంతా లెట్స్ కమెంట్ దిస్. సేమ్ ఇఫ్ ఎల్స్తో చేసినా కూడా సేమే వస్తుంది.
బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ లైన్స్ అనేది డిక్రీజ్ అయింది మనం math.max యూస్ చేసినప్పుడు. 6 ఈజే వస్తుంది మనకి ఎల్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. 6 is 6, z is greater than x and y. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ మెథడ్. ఇఫ్ ఎల్స్ ఇట్లా కండిషన్స్ ఇట్లా చెక్ చేయొచ్చు. బిగినర్ లెవెల్ అయితే విల్ గో విత్ దిస్. మనకి మ్యాథ్ క్లాస్ గురించి ఐడియా ఉన్నప్పుడు అండ్ ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేయాలి అని తెలిసినప్పుడు విల్ గో ఫర్ దిస్ అప్రోచ్. ఓకే, yeah, that's all about this video. Thank you.